మీడియా మిత్రులకు నమస్కరిస్తూ ఈరోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు రవి గారు, అదేవిధంగా మాజీ నగర మేయర్ రవీందర్ సింగ్ గారు అందరికీ నమస్కరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తీవ్రంగా జరుగుతున్నటువంటి చర్చ రుణమాఫీ, రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకేసారి రుణమాఫీ చేసి రైతులందరికీ కూడా మేము ఆదుకుంటామని చెప్పినటువంటి మాటలను పక్కకు పెట్టి ఆ రోజు ఎన్నికల సమయంలో ఎక్కలలేని అబద్ధాలు చెప్పి ఇవి అమలు అవుతాయా కావా అనేది చూడకుండా కేవలం ఓట్ల కోసమే చెప్పరాని అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనైనా వాటిని సరిచేసుకొని ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందామనేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నట్టుగా మనకు కనబడతలేదు. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించే మనం చూద్దాం. ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి విషయాలు, పొంతలలేని విషయాలు మాట్లాడారు. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యన కూడా పొంతన లేదు. అంటే ఒక ఆలోచన ప్రకారం నిజంగా రుణమాఫీ ఏకకాలంలో చేస్తామా చేయమా, రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామా నిలబెట్టుకోమా, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ ప్రభుత్వం ఆలోచన చేయలే. ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కది ఒక స్టేట్మెంట్, స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు 31,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీ మేము చేస్తున్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తే 6,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేస్తున్నాం మొదటి విడతలో అని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలను మనం చూసినాం. దీన్ని బట్టి ఒక గందరగోళ పరిస్థితులలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేదంటే రైతులను మభ్యపెట్టడం కోసమే ఈ మాటలు చెప్తున్నారా మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఈ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో చేస్తామని పదే పదే వేదికల మీద చెప్పి రైతులను నమ్మించారు. ఇలా నమ్మించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏకకాలంలో చేయకపోగా, చెప్పిన మాటను నిలబెట్టుకోకపోగా, ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అనేక డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ఇప్పుడు 3 విడతల్లో రుణమాఫీని చేసినాం, మొత్తం మందికి చేసినామని చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసింది ఏందబ్బా? ఎన్నిసార్లు చెప్పిండ్రు? దేవుళ్ళ మీద కూడా ఒట్లు పెట్టుకొని ఆఖరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తుంది, రైతులను మోసం చేస్తుంది, నమ్మిన ప్రజలను మోసం చేస్తుంది. నిజంగా కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే చిత్తశుద్ధితో ప్రజలు మెచ్చేలాగా చేయాలి. ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2018లో మరి 36,68,000 మందికి రుణమాఫీ ఖచ్చితంగా చేసినాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసినాం, చేస్తున్నాం, 3 విడతల్లో మొత్తం కంప్లీట్ అయిందని చెప్తున్నారు. చేసింది ఎంత? వీళ్ళు 23,75,000 మంది రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. నిజంగా కూడా మరి రుణమాఫీ తీసుకున్నటువంటి రైతుల లెక్క చూసినట్టయితే ఇంకా 45 నుంచి 46 లక్షల మంది రైతులకు మరి రుణమాఫీ చేయాల్సి ఉంది. వీళ్ళ సంగతి ఏందో మాట్లాడతలేరు. వీళ్ళకి చేస్తారా చెయ్యరా వీళ్ళ గురించి మాట్లాడతలేరు. మా ప్రభుత్వం హయాంలో ఆనాడు మేము చెప్పింది 1 లక్ష రూపాయల రుణమాఫీ. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఇప్పుడుతో పోలిస్తే 13 లక్షల వేరియేషన్ వస్తూ ఉన్నది. 13 లక్షల మందికి తగ్గి ఇచ్చినట్టుగా వీళ్ళు చూపించినటువంటి లెక్క ఏదైతే 23,25,000 మంది చూసినట్టయితే 13 లక్షల మందికి తక్కువ ఇస్తున్నట్టుగా కనబడుతుంది. కేవలం మేం చేసిన రుణమాఫీని మాత్రమే నేను చెప్తున్నా. దాని తర్వాత 2014లో కేసీఆర్ గారు మళ్లీ 1 లక్ష రూపాయలు 2 సార్లు 14లో చేసినప్పుడు కూడా 19లో చేసినప్పుడు కూడా దాదాపుగా 19,100
98 కోట్ల రూపాయలతోటి 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. మరి ఇలా 2 లక్షల రుణమాఫీ పేరిట మీరు చేసినటువంటి వెచ్చించినటువంటి డబ్బు ఎంత అంటే చాలా చాలా తక్కువ, దాంతో పోల్చినప్పుడు చాలా తక్కువ. మరి కాంగ్రెస్ రుణమాఫీలో అడ్డగోలుగా కోతలు పెట్టిన విషయం మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, దీనికి వేరే ఏం అవసరం లేదయా, ఖచ్చితంగా పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే సరిపోతుంది అని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట మీద ముఖ్యమంత్రి ప్రభుత్వం అన్న కట్టుబడి ఉండాలనా? లేదు. మరి కిందికి వచ్చేసరికి దానికి రకరకాల కారణాలు పెట్టి రేషన్ కార్డులో లింక్ పెట్టి, రేషన్ కార్డు లింక్ పెడితే రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది? రేషన్ కార్డులో ఒక కుటుంబంలో 3-4 పేర్లుంటే ఒక్కరికే కుటుంబంలో రుణమాఫీ చేస్తామంటే ఎవరికి వర్తిస్తుంది? అందుకే మీరు 46 లక్షల మందికి కోత ఏ విధంగా పెట్టాలి, ఈ భారం ఏ విధంగా తగ్గించుకోవాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి మరి ఇచ్చినట్టే చేసినట్టు ఎట్లా చేయాలనేటువంటిదే మీరు ఆలోచన చేసిరని ఖచ్చితంగా మరి మీరు చేసినటువంటి 3 విడతల రుణమాఫీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రైతులకు కూడా తెలుసు, రైతులకు కూడా అర్థమవుతుంది. ఇది వీళ్ళు చెప్పినారు మోసం, చేస్తున్నది మోసం. ఎంత గొప్పగా చెప్పినారు మీరు, మరి ఆ గొప్పగా మాటలు ఎంతైతే గొప్పగా చెప్పినరో వాటికి తగ్గట్టుగా మీ చేతలు ఉన్నాయంటే ఎక్కడ కూడా లేవు. మీరు 3 విడతలలో చేసినటువంటి రుణమాఫీ వివరాలు చూసినట్టయితే మొదటి విడతలో జూలై 18న మీరు చేసినటువంటిది 11,34,000 మంది రైతులకు 6,000 కోట్లు మాత్రం వెచ్చించారు. రెండో విడత జూలై 30 తారీఖున 1,50,000 రూపాయల రుణమాఫీకి సంబంధించి 6,40,000 కోట్లు రుణమాఫీ చేస్తూ దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతున్నాయో 6,190 కోట్ల రుణమాఫీ మీరు చేసినట్టుగా ప్రకటించారు. అదేవిధంగా మూడో విడత మరి 23,75,000 మంది రైతులకు మేము రుణమాఫీ చేస్తున్నట్టుగా ఇప్పటి వరకు మీరు ప్రకటించారు. నిన్న స్వాతంత్ర దినం సందర్భంగా రైతులు ఆశపడ్డారు ఇవాళ దాదాపు మొత్తం మందికి అయిపోద్దని, కానీ మీరు ఇచ్చింది 23,75,000 మందికి మాత్రమే. మీరు వెచ్చించింది ఎంత అంటే 18,190 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి గారు చెప్పిందే రుణమాఫీకి కేవలం పాస్బుక్ మాత్రమే చాలు అని, కానీ రకరకాల కారణాలతోటి దాదాపుగా మరి కోత పెట్టి రుణమాఫీలో ఎంతమంది రైతులనైతే మరి తీసేయాలనో అంతమంది రైతులను తీసేసి చివరిగా మీరు చేసింది 23 లక్షల మందికి మాత్రమే. ఆనాడు మేము 2 సార్లు రుణమాఫీ చేస్తే దాదాపుగా 39 లక్షల మందికి 35,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ దీంట్లో మాటల గారడి తప్ప నిజంగా న్యాయంగా న్యాయబద్ధంగా మాత్రం ఈ ప్రభుత్వం వ్యవహరించిందని మాత్రం అనుకోవడానికి లేదు. రైతులు చాలా నమ్మకంగా ఉన్నారు, రుణమాఫీ జరుగుతుంది, ఖచ్చితంగా మేము చేసినటువంటి రుణం తేరిపోతుంది, కాబట్టి మాకు మంచి రిలీఫ్ వస్తుందని ఆశపడ్డారు. మిమ్మల్ని ఎలక్షన్ టైంలో కూడా నమ్మి ఓట్లేసింది, నమ్మినటువంటి రైతులను నట్టేట ముంచే విధంగా మీ చర్యలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. దీంట్లో చాలా మంది పేద రైతులు ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఉన్నారు, వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం నాడు కలెక్టరేట్లో పెట్టేటువంటి మరి ఆ సందర్భంగా కలెక్టర్లకు దరఖాస్తులు ఇస్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేసినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరుగుతుందనేటువంటి నమ్మకం అనేది ఇంకా కూడా లేదు. ఇప్పటికీ రుణమాఫీకి సంబంధించినటువంటి మిగిలిన ఈ 40 నుంచి 46 లక్షల మందికి రుణమాఫీ చేస్తారా చెయ్యరా, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితమైన ప్రకటన చేయాలి. చేస్తారా చేయరా, ఇక్కడికే చేతులు దులుపుకుంటారా? మీరు నిన్ననే చెప్పారు అందరికీ చేసేసినాం 100% అని, కానీ వాస్తవంగా చూసినట్టయితే గ్రామాలలో ఇప్పుడే మా రవిశంకర్ గారు చెప్పారు, ఒక ఏరియాకు సంబంధించే చెప్పారు దాదాపు 40% వరకు రుణమాఫీ జరగలేదని రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి విషయం. అది అట్లుంటే రైతు భరోసా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు కింద పంట పెట్టుబడి సహాయం కోసం
ప్రతి సంవత్సరం ఒక రైతుకు ఒక ఎకరానికి 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయం చేసినటువంటి విషయం మనకు తెలుసు. మీరు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కోసం రైతు భరోసా కింద ఇమీడియట్ గా 100 రోజుల్లోనే డిసెంబర్ 15కే ఖచ్చితంగా మేము రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్తిరి. నిజంగానే ఇచ్చిండ్రా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీజన్ ఎగబెట్టిండ్రు. రెండో సీజన్లో కేవలం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఇచ్చి మాత్రమే, అది కూడా 4 ఎకరాలున్న రైతులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా మీరు చెప్పిన విషయాలు ఏంటంటే రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు 12,000 రూపాయలు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతుల సంగతి ఏంది, అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పండి. నిజంగా మీకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా ప్రజల ముందు రైతుల ముందు మాట్లాడేటువంటి శక్తి ఉంటే మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పండి. ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలే 4 ఎకరాలకు దాటి ఇవ్వలేదు. మరి ఇప్పటికైనా ఎన్ని ఎకరాలకు ఇస్తారో ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో, ఇగో ఇండ్లనే గోల్మాల్ మోసం, రైతులను దగా చేసిరని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు, అదేవిధంగా మీరు చెప్పినటువంటి రైతు భరోసా, అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు అనేక సంవత్సరాలు ప్రతి సంవత్సరం 12,000 కోట్లు ఇచ్చినాం. 12,000 కోట్లు అంటే మీరు 5,000 పెంచి చెప్పిండ్రు, మేము 15,000 ఇస్తామని. 10,000 అంటే 5,000 చెప్పించిండ్రు. ఆ లెక్క ప్రకారము 17,000 దాటుతుంది మీరు 5,000 కలిపితే. మరి 17,000కు తర్వాత మీరు రైతు కూలీలకు కూడా ఇస్తామన్న 12,000 కూడా కలుపుకుంటే, అదేవిధంగా కౌలు రైతులను కూడా కలుపుకుంటే దాదాపుగా ఒక 36 నుంచి 40,000 కోట్ల రూపాయల మరి డబ్బు కావాల్సి వస్తుంది. దీన్ని మీరు మొన్నటి వర్షాకాలం పంటకు ఎగబెట్టిన సంగతి అందరికీ తెలుసు. ఈ 36,000 కోట్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఎగబెట్టి రైతుల నోట్లే మట్టి కొట్టి వీటిని ఇవ్వమని చెప్పకనే చెప్పి తర్వాత ఈ డబ్బులనే మీరు ఇచ్చింది ఎంత అంటే దాదాపుగా 18,000 కోట్ల పైచీలకు రైతు బంధునే, రైతు భరోసానే రైతు రుణమాఫీ కింద చూపించి అంకెల గారడి చేసి అవే ఇవే అవని చెప్పకనే చెప్పి రైతు భరోసా ఎగబెడుతున్నామని చెప్పలేక ఈ డబ్బులను వాళ్ళకిచ్చి మేము మొత్తం రుణమాఫీ చేసినామని అలా డబ్బా కొట్టుకుంటున్నారు. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే రైతులను వంచడం ఇంకెక్కడైనా ఉంటుందా? నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఘోరంగా రైతులను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చేసినటువంటి వాగ్దానాలు అన్ని ఇన్ని కావు. 6 గ్యారంటీలు, 13 హామీలు, అంటే దాదాపు 100 హామీలు ఇచ్చి ఏది ఏమన్నా కానీ మాకు ఓట్లు వస్తే అయిపోయా, మాకు ప్రభుత్వం వస్తే అయిపోయా, నేను ముఖ్యమంత్రిని అయితే అయిపోయా. నువ్వే స్వయంగా చెప్తివి రైతులు నిజం చెప్తే నమ్ముతలేరు, అబద్దాలే వాళ్ళకి కావాలని అబద్దం చెప్పిందని నువ్వే చెప్తివి, ఒప్పుకుంటివి. అందుకే ఖచ్చితంగా అబద్దాల ప్రభుత్వం, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అవి వస్తే కూడా పర్వాలేదు, వచ్చినాకనైనా మరి మీరు ఒక బాధ్యతతోటి నిజంగా ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తారని చూస్తే మాత్రం ఎక్కడైతే అది కనబడతలేదు. ఘోరమైన మోసం, దగ. అందుకే 15వ తారీఖు వరకు మీరు 3 విడతల్లో మొత్తం మందికి ఇస్తామని చెప్పిండ్రు. నిన్న చూసిన తర్వాత మీరు ఇచ్చింది ఎంత అంటే ఒక 6,000 మందికి 6 లక్షల మందికి మాత్రమే ఇచ్చి మొత్తం చేతులు దులుపుకున్నారు. ఇంతకంటే మోసం దాకా ఇంకొకటి ఉండదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మిగిలినటువంటి రైతులందరికీ కూడా అమలు చేయాలి. అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో 15,000 రూపాయలు ప్రతి రైతుకు ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా
ఒక ఎకరానికి ఒక క్వింటాల్కి 500 బోనస్ ఏవైతే ఇస్తామని చెప్పినరో ఖచ్చితంగా బోనస్ కూడా అమలు చేయాలి. ఇప్పటికే 3 పంటలకు ఈ పంటతో కలిపితే 3 పంటలకు మీరు ఎగబెట్టినట్టే అవి కూడా లెక్క తీస్తే దాదాపు 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఇవన్నీ జరిగేంత వరకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు అందించి అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం. ఆనాడే మా అధినేత కేసీఆర్ గారు చెప్పినారు, ఖచ్చితంగా మాటలు చెప్పడం వేరు, చేతలు చేయడం వేరు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెప్పిన మాటను చెప్పినట్టుగా అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ విధంగానే ప్రజలు అనుకున్నారు. మరి ఎవరొచ్చినా ఇవన్నీ అమలు జరుగుతాయని అనుకున్నారు. నిజంగా కూడా అనుకున్నటువంటి నమ్మినటువంటి రైతులను, ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి ఖచ్చితమైనటువంటి మూల్యం చెల్లించక తప్పదు. అడుగడుగునా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటది. ఇవి అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూనే ఉంటదని సందర్భంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట, ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఎక్కడ బలహీన పడదు. మాకు లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, బలమైన నాయకత్వం ఉన్నటువంటి పార్టీ, దాదాపు అనేక సంవత్సరాలు ఒక కాజ్ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పార్టీ. ఇలా కేసీఆర్ గారిని ఆ రోజు ఉద్యమ సమయంలో కూడా ఆనాడు కూడా అదే ఘోరంగా బదనాం చేసింది. ఆయన క్యాన్సర్ వచ్చిందని, ఈ ఉద్యమం ఉండదని, తెలంగాణ ఎక్కడదని ఆ రోజు మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయన తీవ్ర అస్వస్థతలో ఉండడని, బయటికి రాడని, ఇంకా పార్టీ ఉండదని ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నారు. రోజు వారి పనిలో వారు ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ మనుగడ కోసం అనునిత్యం ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి ప్రకటనలు ఇది మంచిది కాదు. ప్రజలను మరింత పార్టీని మరింత బలహీనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది. ఈ పార్టీ లేదు, ఉండదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో మరి ప్రచారం జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా దుర్మార్గమైన ప్రచారం. మా పార్టీ బలమైనటువంటి పార్టీ, ఇంతమంది మరి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, తర్వాత శాసన మండలి సభ్యులు కానీ, అనేక మంది నాయకులు ఉన్నటువంటి పార్టీని ఏదో ఒక్కసారి ఓడిపోరా ఏ పార్టీ అయినా అనేక సార్లు ఓటమి గెలుపు అనేటువంటి సర్వసాధారణం. దీన్ని ఆసరా చేసుకొని ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రచారానికి ఎక్కడ కూడా తావులేదు. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితమైనటువంటి ఒక బలమైన శక్తిగా ముందుకు పోతుంది. అడుగడుగున ఈ ప్రభుత్వం చేసేటువంటి మరి తప్పులను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం.